ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నాణ్యమైన విద్య, ఉద్యోగాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడి. ప్రేమ పేరుతో యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మహిళల రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టండి. కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ విజయానంద్. వైసీపీ బ్యానర్ పై నెగ్గిన తన కుమారుడు జనసేనలో చేరుతాడని అనుకోలేదు. కార్పొరేటర్ వంశీరెడ్డిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి. పేదలకు నాణ్యమైన విద్య అందించడం, ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మధురవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. మధురవాడలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఇన్ఛార్జి మంత్రి వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలో 3 హాస్టల్ భవనాలు ఉన్నాయని, అందులో 2 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే ఒక భవనాన్ని 21 లక్షలు, మరో భవనానికి 31 లక్షలు మరమ్మతుల నిమిత్తం మొత్తం 52 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. హాస్టల్ పైభాగంలో స్ట్రక్చర్ నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి కొత్త హాస్టల్ నిర్మాణాన్ని సమీక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 143 కోట్లతో బాలుర వసతి గృహాలను మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడించారు. మరో 101 కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 340 కోట్లను ఎస్సీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హాస్టల్స్ ఆవరణలో పార్క్ను నిర్మిస్తామని తెలిపారు. 21 lakhs రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. 52 లక్షలు. దీంతో పాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది, ఏమన్నా చేయాలని చెప్పేసి చాలా కాలం చెప్తా ఉన్నారు. ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి. దీంతో పాటుగా ఆ పక్కన డైలాబరేట్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్, రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. దీంతో పాటు ఇవాళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. సీతం మనం పోయింది అక్కడ ద్వారకా నగర్లో జరుగుతున్నటువంటి మన ప్రభుత్వం వేసినటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళు ఇస్తున్నటువంటి కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించడం జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవడం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఏమైనా ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సీలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. పేదరికానికి సంబంధించి చూడాలని లక్ష్యంతో P4 విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నా ఉగాది నుంచి నాంది పలికాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ రిలీజ్ చేసామండి. దీనికి 21 లక్షలు, అవతల పక్కన 31 లక్షలు, మొత్తం 52 లక్షలు రిలీజ్ చేసాం. ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం 143 crores రిలీజ్ చేసాం. స్టేట్లో ఈ 10 నెలల్లో మేము 101 కోట్లతో 29 హాస్టల్ కొత్త నిర్మాణాలకు చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంద కార్పొరేషన్ టాయిలెట్ నిర్మాణం 58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన మొత్తం అమౌంట్ తీసుకుంటే సుమారుగా నీకు 300 కోట్లు ఇదే పెట్టాం. ఇది కాకుండా రిజిస్టర్ స్కూల్లో కూడా ఇంకో 40 కోట్లు పెట్టాం. 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గరగా 340 కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్, రెనోవేషన్స్, అదేవిధంగా టాయిలెట్స్, న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి. ఇది మా ప్రభుత్వానికి మన చిత్తశుద్ధి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం కూడా హాస్టల్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, తర్వాత మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నామండి. అంటే ఓపెన్ చేసి డిస్మాండిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆక్రమణలకు కూడా గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది వాల్యుబుల్ సైట్. ముందు కూడా కొంత ఖాళీ స్థలం ఉంది.
అది ఎమ్మెల్యే గారు ఏదంటే అది నేను వస్తా సడన్గా ఈ ఒక్క విజిటే కదని చెప్పి వారు కూడా వస్తారంటే వదిలేని నేను చూసి వస్తానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చుంటున్నాం వేరే మీటింగ్ ఉంది. అందుకనే నేను వెళ్ళాక డిస్కస్ చేస్తాను. అది లోకల్గా అవసరాల ప్రకారం ఎస్టీల కోసమే, వీలైతే పిల్లలకి దీనికోసం, లేకపోతే పిల్లల కోసం ఇక్కడ పార్క్ ఉంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు సాయంత్రం పూట. ఏదో డెవలప్ చేసేదానికి చేద్దామండి. కాలేజీ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే మంత్రి ఆకస్మిక తనిఖీల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. వాటినన్నింటినీ పరిష్కరించేందుకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే 300 కోట్లతో కొత్త హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నామని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం అందజేస్తామని తెలిపారు. ద్వారకానగర్లో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు డిఎస్సి మెటీరియల్ బుక్లు అందజేశారు. డిఎస్సి శిక్షణ కేంద్రంలో క్లాస్ రూమ్లో కూర్చొని విద్యార్థులతో చిట్ చాట్ చేశారు. అక్కడ జరుగుతున్న బోధన తీరును మంత్రి పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు, శిక్షణ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఎస్సి అభ్యర్థులకు ఉచిత మెటీరియల్ బుక్స్ ను అందజేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 3400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఉన్న నీట్ శిక్షణ కేంద్రాలను 3 నుంచి 10కి పెంచామని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖలో మహిళల రక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ సమావేశాన్ని హోంమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పోక్సో, నిర్భయ, ఎన్డీపీఎస్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని చెప్పారు. విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళల రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. దీంట్లో భాగంగా తొలిసారిగా విశాఖలో మహిళల రక్షణకు శ్రీకారం చుట్టామని ఆమె తెలిపారు. మహిళలు స్వీయ నియంత్రణను అలవాటు చేసుకోవాలని, నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని యువతకు సూచించారు. పోక్సో కేసుల్లో 20% నిందితులు 18 ఏళ్లలోపు వారే ఉంటున్నారని, 80% మంది నిందితులు 23 సంవత్సరాల లోపే ఉంటున్నారని ఆమె వెల్లడించారు. జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం, అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేస్తామని మేము చెప్పట్లేదండి.
ఈ కరికులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో ఏదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మనం నేను చేసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లో చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాచి, ఏయువిసి ఆచార్య రాజశేఖర్లు యువతకు పలు అంశాలపై సూచనలు చేశారు. హోంమంత్రి ఆలోచనతో మహిళల రక్షణకు కలిసికట్టుగా పనిచేస్తామని సిపి బాచి చెప్పారు. ప్రేమ విఫలమైందని ప్రేమోన్మాదిగా మారకూడదన్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు వెళ్లొద్దని సూచించారు. ఎటువంటి ఆలోచన చేయకుండా, ఏమీ పట్టించుకోకుండా కోపంతో పెళ్లి చేద్దాం అని చెప్పినా కూడా నిరాకరించారు. అంత ధైర్యమా? ఆ అమ్మాయికి బతకడానికి హక్కు లేదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ ప్రపంచంలో బతకడానికి హక్కు లేదు, మేమే చంపేస్తాం అని ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారండి. మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆరిజిన్ చూస్తే మనది ప్యాట్రియార్కల్ సొసైటీ. సో మేల్ ఈగో ఒక ముఖ్యమైన కారణమని నాకు అనిపిస్తుంది. మేల్ అంటే బలం ఎక్కువ, శక్తి ఎక్కువ. మేం ఏం చెప్తే వినాలి, నిరాకరించడానికి హక్కు ఎవరికి లేదు అని ఆ ధీమా. నిరాకరిస్తే బతకడానికి హక్కు లేదని ఆలోచన. ఇక్కడ మార్పు రావాలి. మనం అందరం అర్థం చేసుకోవాలి, ప్రేమించడానికి హక్కు అందరికీ ఉంది. కానీ పెళ్ళి అది ఒక సమాజంలో ఒక పవిత్రమైన బంధనం. ఆ బంధనం పెట్టాలంటే, ఆ పెళ్ళి జరగాలంటే అమ్మాయి ఒప్పుకోవాలి, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సరే, మన ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి. మీకు ఇంకొక చోట ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నా జీవితం గురించి మాట్లాడతాం. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేద్దామని అనుకున్నాను, అమ్మాయి ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి చేశాము. 2001, ఇప్పుడు 25 years పూర్తి అవుతుంది నెక్స్ట్ ఇయర్. హ్యాపీగా ఉన్నాం. నేను ప్రేమోన్మాదిగా పోయి ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోలేదు, అమ్మాయి మీద దాడి చేద్దాం, అమ్మాయి తల్లిదండ్రుల మీద దాడి చేస్తాం, అట్లా చేయలేదు. అందుకే నేను ఈ పోస్ట్లో ఉన్నాను. ఆ రోజు అలా ఆలోచించకుండా దాడి చేస్తుంటే ఈ సందర్భంగా విద్యార్థులతో హోంమంత్రి అనిత ముఖాముఖిగా మాట్లాడారు. నగరంలోని డీసీపీలు, ఏసీపీలు, పలు విద్యా సంస్థల విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్రాగునీటి సరఫరాకు సంబంధించి వేసవి కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి అవకాశం ఉన్న 332 మండలాల్లో 3438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు చెప్పారు. కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేఏడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ అభిషేక్ కిషోర్, స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మండిపడ్డారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 74వ వార్డు కార్పొరేటర్గా తన కుమారుడు వంశీరెడ్డి వైసీపీ జెండాపై నెగ్గి జనసేన పార్టీలో చేరడం తనకు నచ్చలేదన్నారు. ఆది నుంచి వంశీ వ్యవహార శైలి నచ్చకపోయినా కొడుకు అనే కారణంతో సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతానన్న విషయం తనకు ఎప్పుడూ చెప్పలేదన్నారు. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగిన నష్టమేమీ లేదన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి పాల్గొన్నారు. కన్నబిడ్డలే నమ్ముకుంటా ఉండలేము కదా. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన మరి రకమైన ఆలోచన సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి. ఇవాళ చిన్న పిల్లలేం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు పాలు తాగిన పిల్లలేం కాదు. ఇది చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మీరు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలా మంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటి రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటి చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా. ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమని నేను దాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దేవాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్పస్వామి కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాల అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇక్కడ ఎలాగమని మాట వినేటట్లు లేడని వదిలేయడం జరిగింది. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో ఆడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టర్ అనేది గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు. తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట వినాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంచేతంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతని నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా దేశమాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మక్కులు చోటు వేసుకుని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి వాళ్ళు కలిగింది. ఇది అంది గాజువాక ప్రజలందరికీ కాకుండా మీరు రావాల్సిన అవసరం ఉంది కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయడానికి కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు, ఒకరిని జనసేనకి, ఒకరిని అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటారన్న సంగతి నాకు తెలుసు. పల్లెని వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వెంటనే జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక పౌర సరఫరాల సహాయ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నా అనంతరం సహాయ అధికారి టి కృష్ణకు వినతిపత్రం సమర్పించారు. దరఖాస్తులను విచారించి అర్హులైన వారికి ఖచ్చితంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. నిరసనలో పైడిరాజు, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం లిస్ట్ ఉంటుంది, ఎవరికి సబ్సిడీ చెల్లించారు, ఎవరికి సబ్సిడీ చెల్లించలేదు అన్నది ఖచ్చితంగా పౌర సరఫరా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు వెరిఫై చేసి సంబంధించినటువంటి లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యాస్ సబ్సిడీ పర్యటన చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. అదంటే చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి హామీ ప్రకారంగా సబ్సిడీ అందరికీ పడుతుందా లేదని చెప్పి వెరిఫై చేయాలి. మీరు వెరిఫై చేసి లబ్ధాలను పర్యటన చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటికీ మాకున్న సమాచారం ప్రకారంగా సిపిఎం పార్టీ సర్వే చేస్తే మాకున్న సమాచారం ప్రకారంగా 140 మందికి ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ పడలేదు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది. రెండో విడత మళ్ళీ గ్యాస్ సబ్సిడీ కోసం మీరు బుక్ చేసుకోమని చెప్పని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాగన్మోహన్ గారు ప్రకటించారు. పోయినసారి బుక్ చేసిన డబ్బులు పడలేదు, రెండోసారి ఏమవుతుందంటే బాధ్యత ప్రధానికి ఉన్నారు. కాబట్టి
జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మొత్తం పరిసర అధికారులను కూడా యాక్టివేట్ గా పనిచేసేది చేసి ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ కోడి బయటరాజు మల్కాపురం జోన్ సిపిఎం పార్టీ కార్యదర్శి. ఈ రోజు గ్యాస్ ఏదైతే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నటువంటి పేదలకు ఇస్తామన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ ఇవ్వలేదు ప్రభుత్వాలు. ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి, బ్యాంకుల దగ్గరికి, అలాగే సచివాలయాల దగ్గరికి రోజుల తరబడి పనులు మానుకొని తిరుగుతున్నా ఇప్పుడు కూడా దానికి కారణాలు ఏంటంటే చెప్పడం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ఆ 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలి. ఇప్పటికే గతంలో అయితే వీరందరికీ కూడా ₹3, ₹2 సబ్సిడీ ఏదైతే ఉంటుందో అది ఇప్పటికే పడుతుంది. ఆ పడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ వివిధ రూపాల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయాన్ని వెంటనే అధికారులు అందరూ చొరవ తీసుకొని దీన్ని అందరికీ అమలయ్యేటట్టు చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సమీకరించి ఈ గ్యాస్ సబ్సిడీలు పడే వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. కానీ తిరుమలలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర బృందం సందడి చేసింది. కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మూవీ టీంతో పలువురు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం 2వ వారం దిగ్విజయంగా నడుస్తుందని హీరో ప్రదీప్ మాచిరాజు చెప్పారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాము దర్శకత్వం వహించిన సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందని డైరెక్టర్లు నితిన్, భరత్లు తెలిపారు. శ్రీవారి దర్శనం కూడా అద్భుతంగా జరిగిందని వెల్లడించారు. హీరోయిన్ దీపిక, బృందం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అక్కడమ్మ ఇక్కడబ్బాయి టీం మొత్తం శ్రీవారి దర్శనానికి వచ్చాం. కాలినడకన నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం. అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు. సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం. 2వ వారానికి అడుగు పెడుతున్నాం. సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా. మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్, భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపిక గారు కూడా వచ్చారు. సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ డైరెక్టర్. సో మూవీ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనానికి కోసం అని వచ్చాము. సో నిన్నంతా కాలినడక నడిచి వాళ్ళు పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. గాజువాక ప్రాంతంలో మద్యం దుకాణాల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని జీవీఎంసీ 71వ వార్డు చట్టివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని, దీనివల్ల గ్రామానికి వెళ్లే మహిళలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణం వైన్ షాప్ ను తరలించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది ఉండకూడదు. వైన్ షాప్ తొలగిస్తేనే మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల కానీ ఒక ఆడ మనిషి కానీ సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడు కూడా రోడ్డు మీద రావడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ట్రాఫిక్ జామ్ చేసి ఇక్కడేమో మన రోడ్డుకి అడ్డంగానే డివైడర్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్ల అంటే ఇక్కడ పెద్ద పార్కింగ్ గా చేసుకొని అక్కడ బస్సులు కానీ లారీ వాళ్ళు కానీ ఈ సర్వీస్ రోడ్లు విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తూ వీళ్ళు మందులు తాగుతూ రోడ్ల మీద డివైడర్ మీద మందులు తాగుతున్నారు. తాగుతూ వచ్చిపోయి ఆడవాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు అధికారులు కానీ, అలాగే మా నియోజకవర్గ నాయకులు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండకూడదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఇక్కడితోనే ఆగదు. ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రామంలో కూడా ఈ దగ్గరగా సీఎం గారే మాకు ఏదో పర్మిషన్ ఇచ్చారు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయంటే ఏమండి మమ్మల్ని భయపడే పరిస్థితి అయితే మీరు ఎప్పుడు తేవద్దు. ప్రజల తర్వాతే వ్యాపారాలన్నీ సాగుతున్నాయంటే మా వాళ్ళు మీరు బతుకుతున్నారు, మీ వాళ్ళు మేము బతకట్లేదు. అందుకోసం మమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తేవద్దని 1-2 సార్లు మేము హెచ్చరించడం జరిగింది. కాకపోతే అందులో ఉన్న కుర్రోళ్ళు కూడా ఆడవాళ్ళ మీద తాగి స్టాఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా 2 రోజుల క్రితం చాలా గొడవలు జరిగితే అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు.
వచ్చే మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఈ ఇబ్బందికరమైన విషయాలన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితులు కూడా ఈ వైఎస్ఆర్ ఇక్కడ లేకుండా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. చాలా సార్లు మేము 100కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తాము, అయినా సరే ఏమీ జరగట్లేదు, అలాగే మామూలుగా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఈ రోడ్డు మీద అన్ని కూడా ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి. పొగ, దుమ్ము, ధూళి ముందే మాకు పొల్యూషన్ గాజువాక. అంతేకంటే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువగా ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు రన్ అవ్వడం, ఈ మెడికల్ స్టాప్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఉండటానికి బస్ స్టాప్ రావాలన్నా, పక్కన హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్ అసలు మూవ్ అవ్వలేని పరిస్థితి, ఇంట్లో తలుపులు వేసుకొని ఉండవలసిన పరిస్థితి వస్తుంది. బాటిల్ పట్టుకొని, గ్లాస్ పట్టుకొని ఇంట్లో గేట్లు తీసి లోపలికి వచ్చి కూడా కూర్చొని తాగుతున్నారు. ఇంత దారుణంగా ఉంది. రోడ్డు మీద అనిచేసిన గాజు పెంకులే, మీరు కావాలంటే మీరు చూడండి. సో ఇదంతా కూడా ఇచ్చి మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసిందిగా ఈ గ్రామ ప్రజల తరఫున మేము అంతా ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ అథారిటీ బాడీని కానీ కోరుచున్నామండి. థ్యాంక్ యూ. ఆప్కాస్లో ఉన్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసిల్మెటలోని జోన్ 3 కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 60 ఏళ్లు దాటినా చనిపోయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని యూనియన్ నాయకులు కృష్ణారావు, నూకరాజులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని కోరారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను మద్దెలపాలెం జోన్ సెక్రటరీని, జీవీఎంసీ మద్దెలపాలెం సెక్రటరీని, జీవీఎంసీ నాయుడు నా పేరు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పిలుపు ఏదైతే ఆప్కాస్ రద్దు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తెలియజేసిందో ఆ సందర్భంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద పిలిపించారు. అలాగే ఆ సందర్భంగా మన విశాఖపట్నంలో 8 జోన్లలో ఏ జోన్కి ఆ జోన్ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులు ఈరోజు చనిపోయారు. చనిపోయిన స్థానంలో కూడా వాళ్ళ పిల్లలు ఇప్పటి వరకు ఉద్యోగాలు వేసే లేదు. అలాగే 60 సంవత్సరాలు కూడా కార్మికులు తీసేయడమే కానీ వాళ్ళ పిల్లలు కూడా వేయలేదు. అలాగే 62 సంవత్సరాల్లో కూడా కార్మికులు తీసేసి వాళ్ళ పిల్లలు తీసుకోలేదు. అలాగే ఆరోగ్యంగా మంచాల మీద పడి ఉన్నారు కార్మికుల స్థానంలో కూడా పిల్లలు వేసుకోలేదు ఇప్పటి వరకు. ఇదే సందర్భంలో మేము సామాన్లు ఏవైతే సీపీలు కానీ, పార్లు కానీ, పనిముట్లు ఏవి ఇప్పటి వరకు బళ్ళు కూడా పుసుకోట్లు కూడా ఇవ్వలేదు కార్మికులకి. ఆ పుసుకోట్లు కూడా లేకపోవడం వల్ల ఈరోజు కార్మికులందరూ జోన్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ జోన్లలో జోన్ల కమిషనర్కి మా ఇంటి పత్రం ఇవ్వాలని చెప్పి శాసనం. ఎందుకంటే పనిముట్లు లేవు, కార్మికులు ఇప్పుడు చనిపోయిన స్థానంలో చనిపోయినారు. అలాగే 60 సంవత్సరాలు అయిపోయారు, పనులు చూస్తే ఎక్కువైపోయి ఆ స్థానంలో పిల్లలు వేయమని మేము కోరుతున్నాం. కానీ కనీసం కార్మికులు పెంచడం అంటూ లేదు. కార్మికులు నిశ్చయమే కార్మికులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక సోదరులకు అందరికీ సెలవులు కూడా ఇవ్వకుండా క్యాజువల్ సెలవులు ఉన్నాయి, క్యాజువల్ సెలవులు కూడా నిలిపివేశారు. ఆ క్యాజువల్ కూడా ఇవ్వమని చెప్తున్నాం. అలాగే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు మేము మనిషికి 5,000 చొప్పుని ఇవ్వాల్సి ఉంది, అందులో 200 మందికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ 15వ తారీఖున మేము 15 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అధికారులతో చర్చలు జరిపి ఒప్పందం జరిగింది. ఏదైతే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి కానీ, లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కానీ, లేదు డెత్ పోస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేశారు. అలాగే ఈరోజు ఏదైతే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం చెప్పి మోసగించింది. ఈ ప్రభుత్వం మొత్తం ఆప్కాస్ట్ని రద్దు చేసి ఈరోజు కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉంది. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ వచ్చినట్టయితే ఇప్పుడు వస్తున్నటువంటి 21,000 చేతికి రాకుండా సగం కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లు తినే పరిస్థితి అనేది ఉంటుంది. ఆ రకంగా కార్మికులు ఆర్థిక దోపిడీకి గురవుతారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ మెగా ఆస్ట్రాలజీ సెమినార్ ను ఈ నెల 20న సింహాచలం పాత గోసాల సమీపంలోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు ఏరియా కోఆర్డినేటర్ కామేశ్వరరావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై సెమినార్ ను ప్రారంభిస్తారన్నారు. ఆస్ట్రాలజీ స్పిరిచువల్ అవార్డ్స్ అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో నుంచి వారు దాదాపు ఒక 3,000 మంది స్టూడెంట్స్ వరకు ఇంతవరకు ఏంటంటే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ్యాక్సిమం ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాల నుంచి అందరికి కూడా చాలామందికి ఈ జ్యోతిషి విద్య అనేది నేర్పించి అందరినీ కూడా బయటికి చేసి ఇస్తున్నారు. అలాగే వీరికి
సివిఎల్ అక్షరా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులో 20% సివిఎల్ అక్షరా ఫౌండేషన్కి పంపించి సివిఎల్ అక్షరా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి, దానికి అన్నిటికీ కూడా వీరు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రేపు ఏప్రిల్ 20వ తారీఖుని ఆదివారం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సింహాచలం దగ్గర, పాత గోశాల సింహాచలం జంక్షన్ దగ్గర ఒక సెమినార్ ఒకటి పెట్టి, ఆ సెమినార్లో ఇందులో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ మనం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుక్రాచార్య యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళందరూ బెంగళూరు, శుక్రాచార్య యూనివర్సిటీ బెంగళూరు తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు 2022 మిడ్ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఒక 3 బ్యాచ్లకి దాదాపు ఒక 20 మంది వరకు మన డాక్టరేట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మనకి దాదాపు ఒక 12 మంది చిల్లర ఇందులో డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తారు మన ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో. దీనికి మన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పి అశోక్ గజపతిరాజు గారు, అలాగే శ్రీ పివి నారాయణరావు గారు, ఆర్ఎస్ఎస్ మహానగర సంఘచాలక్ పివి నారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి నారాయణాచార్యులు గారు, ఆయన 26వ తరం అనంతాళ్వారు దీని వంశానికి చెందినటువంటి వారు, ఈ నారాయణాచార్యులు గారు అన్నవారు, వీరు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి అతిథులందరికీ కూడా చూసి ప్రసంగించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. విజయవాడ బస్టాండ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో కృష్ణలంక రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. నాణ్యమైన విద్య, ఉద్యోగాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడి. ప్రేమ పేరుతో యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మహిళల రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టండి. కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ విజయానంద్. వైసీపీ బ్యానర్ పై నెగ్గిన తన కుమారుడు జనసేనలో చేరుతాడని అనుకోలేదు. కార్పొరేటర్ వంశీరెడ్డిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.